వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కిచెన్స్. ఇవాళ మనం చేసుకుపోయే రెసిపీ ఫ్రెండ్స్ ఎండు రొయ్యలు టమాటా కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా మనం రొయ్యలు తీసుకున్నాం, తర్వాత 4 టమాటోస్, తర్వాత ఆనియన్స్, కరివేపాకు. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో తగినంత ఆయిల్ పోసేసుకుందాం. ప్యాన్లో ఆయిల్ పోసేసుకుందాం కొద్దిగా. ఓకే, ఇది కాస్త మనకు హీట్ అయినాక ఈ రొయ్యలని మనం కాస్త డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఆల్రెడీ నేను ఈ రొయ్యలని నీట్గా కడుక్కొని వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇది కాస్త మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే స్మెల్ అనేది రాదు మనకి. ఇప్పుడు ఇందులో మనం ఈ రొయ్యలని ఇందులో వేసేసుకున్నాం. వేసుకొని ఒకసారి కలుపుకున్నాం. ఇది మనం కలుపుకుంటే మనం స్మెల్ రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి చాలామందికి స్మెల్ అనేది పడది కదా, అలా అని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. మనకు ఈ కలర్లో వస్తే సరిపోతుంది. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇట్లా కాస్త ఫ్రై చేసేసుకోవాలి. అయిపోయింది కదా, ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఇదే ప్యాన్లో ఈ రొయ్యల్ని తీసేసుకున్నాం కదా, ఇదే ప్యాన్లో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1 కప్, మీడియం సైజ్ ఉంటే 2. మనం ఈ ఆనియన్స్ అనేది కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ మనకు ఫ్రై అవుతుంది కదా, ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకుని కరివేపాకుని వేసేసుకున్నాం. ఆనియన్తో పాటు ఇది కూడా ఫ్రై అవుతుంది కాబట్టి మనకు బాగుంటుంది. ఇలా మనం కలుపుకొని కాస్త ఇది మనకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ఈ రొయ్యలు టమాటాల కర్రీ ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీలకు కానీ రైస్లకు కానీ కాంబినేషన్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసిన ఒకసారి నాకు కామెంట్ పెట్టండి. ఈ ఆనియన్స్ మనకు ఇలా ఫ్రై అయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాల ముక్కలను ఇలా యాడ్ చేసేసుకున్నాం. ఈ టమాటాలు కాస్త మనకు మగ్గుతుంది కాబట్టి కాస్త మగ్గినాక మనం ఇందులో సాల్ట్, పసుపు అన్నీ ఇలా యాడ్ చేసేసుకున్నాం. ఇది కాస్త మనం టమాటా ఏమో మగ్గనిద్దాం. ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దాం. మనకి టమాటాలు అన్నది చాలా సాఫ్ట్గా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ తగినంత సాల్ట్ వేసేసుకున్నాం. కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇది కాస్త మనకు ఫ్రై కానిద్దాం. ఇప్పుడు ఇందులో తగినంత కారం, మనం ఎంత కారం తింటానో దాన్ని బట్టి వేసేసుకుందాం. అది మన ఇష్టం, ఎంత వేసుకోవాలి కారం అంత. ఓకేనా? ఇది ఒకసారి మనం బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దాం. ఇది మనకు ఈ మసాలా అనేది కాస్త మనకి ఇలా ఫ్రై అయినాయి కాబట్టి ఇలా కాస్త కొద్దిగా వాటర్ పోసేసుకున్నాం. కొద్దిగా ఓకే, ఈ వాటర్ సరిపోతుంది మనకి. ఒకసారి కలుపుకొని ఇలా మిగతా మసాలాలు వేసేసుకుందాం. ఒకసారి మూత తీసేసుకొని మనం కలుపుకుందాం. మనకు ఆయిల్ ఇట్లా కాస్త పైకి తేలేదాకా కాస్త ఇట్లా ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ఈ ఫ్రై చేసేసి పెట్టుకున్న ఈ రొయ్యలను వేసేసుకుందాం. ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం వేసుకొని కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనం 1 టీ స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దాం. మనకు రొయ్యల టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.
ఇప్పుడు మనం లాస్ట్లో ఇందులో మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మనకు టమాటో రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. రొయ్యల టమాటో కర్రీ రెడీ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ.